ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, ఎన్ని పథకాలు ఇచ్చారు చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉండేది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఇద్దరు దొందులే. అక్కడ పోతే డ్రైనేజ్ జామ్ అయింది, ఇటు పోతేనే రోడ్డు పగిలి ఉంది, అటు పోతేనే స్కూల్ లేవు, ఇటు పోతేనే జూబ్లీహిల్స్ ప్రజలు బాగుపడాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఓటేసి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపిస్తే తప్ప ఈ జూబ్లీహిల్స్ బాగుపడదు. నమస్కారం. ముందు పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు జూబ్లీహిల్స్ లో యూసుఫ్ గూడ నవీన్ అన్న గారి క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడ మేమందరం ఖమ్మం జిల్లా నుంచి రావడం జరిగింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిని, నా పేరు సయ్యద్ గౌస్. మా ఖమ్మం జిల్లా సేవాదళ టీం అంతా వచ్చారు, మా దయాకర్ గారు వచ్చారు. అందులో మేమంతా కూడా ఇవాళ యూసుఫ్ గూడ డివిజన్ అంతా తిరుగుతూ ఉంటే జనాలు తండోపతండాలుగా తిరిగి వచ్చి అక్కడ ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో మరి 3 రోజుల ప్రచారం ఉంది కాబట్టి జనాలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ జూబ్లీహిల్స్ బాగుపడుతుంది. రానున్న రోజుల్లో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, ఎన్ని పథకాలు ఇచ్చారు చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉండేది. కాబట్టి మళ్ళా అందరు చెప్పింది నేను చెప్పగా కాకుండా ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది ఒకటే, ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకి మీరు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే మీ ఓటు అది లాభంగా ఉంటుంది. రేపు భవిష్యత్తు పిల్లలకి ఈ జూబ్లీహిల్స్ కి చాలా బాగుంటది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఇద్దరు దొందులే. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సమాజానికి కానీ దేశానికి కానీ రేపు రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కంకణం కొట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. యావత్ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి జిల్లాలో కూడా ఇవాళ భారీ ఎత్తున కాంగ్రెస్ కి జనం అంతా కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నవీన్ అన్న గారు అనేటైనా ఒక యువకుడు అండి. అలాంటి యువకుడు ఉంటే గానీ ఆయన సీటు ఓటు ఏం లేనప్పుడు కూడా ఆయన కష్టపడి ప్రజల్లో తిరిగిన ఆయన ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ లేకుండా కుల మతాలకు అతీతంగా పనిచేసి అన్ని కరోనా సమయంలో కానీ ఈ వేరేగా ఎవరైనా బాధపడుతున్న రోడ్డు మీద పండుకున్న వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటంలో ఎన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు ఆయనకు మొదటి నుంచి ఆయనకు వెన్నతో పెట్టిన బిచ్చ అది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఆయన ఇంకొద్దిగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ని భారీ ఎత్తున డెవలప్ చేస్తారని కూడా మన అందరం కూడా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎమ్మెల్యే అంటే అండి చేయలేదు. 3 సార్లు గెలిచారు కానీ 3 సార్లు కూడా అరాకొరా మాత్రమే తప్ప మిగతాది ఎక్కడ పెండింగ్ వర్క్లు అక్కడే ఉన్నాయండి. ఇప్పుడు మేము తిరుగుతూ ఉంటే సమస్యలు చెప్తా ఉన్నారు కదా ప్రజలు. అక్కడ పోతే డ్రైనేజ్ జామ్ అయింది, ఇటు పోతేనే రోడ్డు పగిలి ఉంది, అటు పోతేనే స్కూల్ లేవు, ఇటు పోతేనే ఎన్నో రకాలుగా జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు. వాగంటి గోపీనాథ్ గారు ఆయన చనిపోయారంటే అందరికి సానుభూతి, ఒక వ్యక్తి పోవటం అది ఎవరికైనా సానుభూతి. కానీ ఇక్కడ సమస్య అది కాదు కదా. సెంటిమెంట్లు సానుభూతులు పెట్టుకుంటే పని కాదు. జూబ్లీహిల్స్ ప్రజలు బాగుపడాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఓటేసి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపిస్తే తప్ప ఈ జూబ్లీహిల్స్ బాగుపడదు. కాబట్టి అందరూ కూడా కక్కన కట్టుకుని ఉన్నారు. గెలుపు ఎట్లాగో ఖాయమైపోయింది. మనం మెజార్టీ కోసం చూస్తున్నాం. 40 నుంచి 45 వేల మెజార్టీ వస్తుందని పూర్తి నమ్మకంగా ఏ ఒక్కరు కూడా నిద్రపోకుండా పనిచేస్తా ఉన్నారు ప్రతి డివిజన్లో కూడా. జై కాంగ్రెస్.